దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. చదివే వాళ్ళు లేరా? చదవాలి. ఇంతసేపా? చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవాలి. 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలిని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చును. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. ఏసీ అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుని చిన్న అమ్మ పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడునని దానియేలు తెలిసికొనెను అతడు, చాలమ్మా, అతడు తన ఇంటికి వెళ్ళి. ఓకే, ఇట్టి శాసనము సంతకము చేయబడి. ఇట్టి శాసనం అంటే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను అతడు తన ఇంటికి వెళ్ళి. ఇట్టి శాసనం. అసలు శాసనం ఏంటి? అసలు శాసనం ఏంటి? అసలు దానియేలు, అసలు శాసనం ఏంటి? దానియేలు ఎవరు? దానియేలు అసలు ఏం చేశాడని చెప్పేసి శాసనం పెట్టారు? ఆ ప్రాంతంలో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు అంటున్నారు, ఈ 30 దినములు 30 రోజులు ఏ దేవుడికి ఎవరు మొక్కుకోకూడదు, నన్నే సేవించాలి అని శాసనం పెట్టారు. ఎవరు? రాజుగారు. రాజుగారు శాసనం పెడితే అక్కడ బంతోతులు ఉంటారు కదా, రాజుగారి కింద ఉంటారు కదా సేనాధిపతులు, వాళ్ళకి దానియేలుకి చాలా, దానియేలుని దేవుడే రాజుగారు ఏమో చాలా గొప్పగా చూస్తూ ఉంటాడు. దానియేలు చాలా గొప్పవాడు, దానియేలు చాలా గొప్పవాడు అని అసూయ ఉండే వాళ్ళు ఉంటారుగా, అసూయ పడే వాళ్ళు దానియేలుని రాజుగారు అంత గొప్పగా చూస్తుంటే మమ్మల్ని ఎందుకు చూడట్లేదు, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు, దానియేలుని ఏదో ఒక విధంగా ఇరికియాలి హతమార్చాలని చెప్పేసి ప్లాన్గా చేస్తున్నారనమాట. ప్రీపెయిడ్ ప్లాన్గా చేస్తున్నారు. కానీ ఒక రోజున వాళ్ళు ఏ ప్లాన్ చేశారంటే దానియేలుని గమనించారు. ముందు దానియేలు గమనించారు. దానియేలంట రోజుకి ఎన్ని మార్లండి? ముమ్మార్లు. ఎన్ని మార్లు? ముమ్మార్లు, 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు. ఎన్నిసార్లు? 3 సార్లు రోజు ప్రార్థన చేసేవాడు. రోజు ప్రార్థన చేస్తున్నాడే, ఇట్లా ఇరికియొచ్చు అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు నీకు తప్ప అందరు అన్ని దేవతలు కొలుసుకుంటున్నారు, నువ్వే కదా నిజమైన వాడివి, నిన్నే కదా అందరు కొలుచుకోవాలి, నువ్వే కదా అని చెప్పేసి రాజుగారు చెప్తే, అవును నేనే
నన్నే కొలవాలి. 30 రోజులు ఎవరైతే నన్ను కాకుండా వేరే వాళ్ళని కొలిసారో వాళ్ళు సింహాల బోనులో వేయబడతారని చెప్పేసి ఒక శాసనం రాపించాడు. ఆ శాసనం తెలుసుకొని కూడా ఎక్కడికి వెళ్ళాడు దానియేలు? తన ఇంటికి వెళ్ళి మెద్ద మీదకెక్కి తన కిటికీ దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నాడు. అసలు ప్రార్థన ఓకే, ముమ్మారు ప్రార్థన చేశాడు. ఈ రోజున మరి నీ ప్రార్థన ఎలా చేస్తున్నావు? నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు? మరి దానియేలు ముమ్మారు ప్రార్థన చేశారు రోజుకి. అందరు శ్రద్ధగా ఉండండి. ముమ్మారు ప్రార్థన చేశాడు దానియేలు. మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నా యొక్క ప్రశ్న. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? దానియేలు ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చింది. మరి నువ్వు ప్రార్థన చేస్తే నీకెందుకు జవాబు రావట్లా? నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తుంటే నీకెందుకు జవాబు రావట్లా? మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? నీ కుటుంబాన్ని కట్టుకునే విధముగా ఉందా? నీ భర్తని మార్చే విధముగా ఉందా? నీ కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో గడిపే విధముగా ఉందా నీ యొక్క ప్రార్థన? నీ ప్రార్థన ఎలా ఉంది? నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు? అసలుకి ఉపవాసం ఉంటున్నావు, ఉపవాస ప్రార్థనలు కాబట్టి కన్నీరు కారుస్తున్నావు, గంటల గంటల ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు జవాబు ఎందుకు రావట్లేదు? నీ ప్రార్థన ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు? మరి దానియేలు అలవాటు చెప్పున మాట చూడండి, అక్కడే ఉంది. యథా ప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాలేసి ప్రార్థన చేసేవాడు. యథా ప్రకారం అంటే అనుదినము, అలవాట చొప్పున. అలా చేస్తున్నావా నువ్వు ఈ రోజున? అలవాటు చెప్పుడు ప్రార్థన చేస్తున్నావా? ఓ పొద్దున్నే లేవగానే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తున్నా. సాయంత్రం పడుకునే ముందు ప్రార్థన చేయాలి, అట్లా అలవాటు చెప్పున ప్రార్థన చేస్తున్నావా? దానియేలు ముమ్మార్లు అలవాటు చెప్పున యథా ప్రకారముగా రోజు చేసే విధముగా ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు. మరి అక్కడ ఒక సమస్య ఉంది. ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేయబడతాడని తెలిసి కూడా ప్రార్థన చేశాడు. అంటే తను ప్రార్థన చేయకుండా ఉండడానికి రాజుగారు అక్కడ సేనాధిపతులు అడ్డుగా ఉన్నారు. కానీ ఈ రోజు నన్ను ప్రార్థన చేస్తుంటే నీ భర్త అడ్డుగా మారుతున్నాడా? నువ్వు ఇంకా ప్రార్థన చెయ్యి మాకు, నువ్వు ప్రార్థనకి వెళ్ళమాకు, ఇంట్లో ఉండమాకు, నువ్వు ప్రార్థనకి వెళ్తే ఇంటికి రామాకు, అట్లా అడ్డుగా మారుతున్నాడా? నీ కుటుంబం అడ్డుగా మారుతుందా? నీ భార్య అడ్డుగా మారుతున్నా? ఈ రోజున దానియేలు ముమ్మార్లు ప్రార్థన చేస్తుంటే అడ్డుగా మారిపోయారు. అయినా తెలిసి కూడా ప్రార్థన చేశాడు. తెలిసి కూడా ప్రార్థన చేశాడు. మరి ఈ రోజున నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన ఎలా చేస్తున్నావు? దానియేలు అలవాటు చెప్పున ప్రార్థన చేశాడు. ఒక సమస్య ఉంది తనకి. ప్రార్థన చేస్తే అడ్డుగా ఉన్నాయి. వద్దు, చెయ్యి మాకు, ఏం కార్యం జరిగింది, చెయ్యి మాకు అంటున్నారా? నువ్వు ప్రార్థన చేస్తున్న ఉపవాస ప్రార్థన నీకేం జవాబు వస్తుంది? నువ్వు ప్రార్థన చెయ్యి మాకు, ఇన్ని వారాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, ఏం ఉపయోగం ఉంది ఆ ప్రార్థన వల్ల, వెళ్ళమాకు అని అడ్డుగా మారుతున్నారా? దానియేలు ప్రార్థన చేస్తుంటే కూడా అడ్డుగా మారారు. తెలుసు ప్రార్థన చేస్తే సింహాలు బోనులో వేస్తారని తెలిసి కూడా ప్రార్థన చేస్తారండి. ఆ సింహాలు ఏ విధంగా ఉన్నాయి? వారం రోజులంట సింహాలకి ఎట్లా ఇప్పుడు వారం రోజులు ఉపవాసాలు ఉన్నారండి. తర్వాత ఏం చేస్తారు? ఎన్ని ఐటెములు పెట్టినా చాలదు, తింటానే ఉంటాం. ఆకలి. మరి మనం కొంచెం ఆకలి, సింహాలకి ఎంత ఆకలి ఉంటుందండి? ఎంతమందిని తిన్నా ఆకలి చావదు దానికి. అంత వారం రోజులు ఏం పెట్టకుండా సింహాల బోనులో వేశారు. అయినా ఆ సింహాలు ఏమన్నా చేసినాయా? ప్రార్థన ప్రకారముగా కాపాడింది. ఈ రోజున ఇంకా అలవాటు చెప్పున ప్రార్థన చేశాడు. ఎవరు? దానియేలు. ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తామన్నారు రాజుగారు. అయినా తెలిసి కూడా ప్రార్థన చేశారు.
కానీ రాజుగారు మంచి వ్యక్తి. అయ్యో, శాసనం రాపించుకున్నారుగా, ఆ శాసనం రాజుగారు చించి తరిపేసినా కానీ జరగదు. శాసనం ఏది ఇంకా రాసేసిన తర్వాత ఎవరు ఇంకా దాన్ని తీలేరు, మార్చలేరు ఆ శాసనంని. కానీ రాజుగారు బాధపడుతున్నాడు, నువ్వు సేవించే దేవుడే నిన్ను రక్షిస్తాడని. కానీ ఆ నమ్మకం దానియేలుకుందండి, ఆ విశ్వాసం దానియేలుకుంది. నేను ఎంత శోధనలో ఉండి ప్రార్థన చేసినా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనే విశ్వాసం దానియేలుకుంది. ముమ్మారు ప్రార్థన చేశారు. మరి రోజుకి నువ్వు ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నావా? 24 గంటలున్నాయి రోజుకి. ఒక్క 5 నిమిషాలు రోజు మొత్తములో గంట అనట్లేదండి, నేను ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేస్తున్నావా? ఒక 5 నిమిషాలైనా ప్రార్థన ఏకీభిస్తున్నావా? అడ్డుగా మారారు. ఆపేశాడా ప్రార్థన? ఆపాడా? ప్రార్థన ఆపేశాడా? అమ్మో, నిజంగా నన్ను సింహాలు బోన్లేస్తా, నా పరిస్థితి ఏంటో, సింహాలంటే భయపడ్డా? సమస్యను చూసి భయపడ్డా? నీ భర్తను చూసి భయపడుతున్నావు? ఈ రోజున భయపడుతున్నావా? ఇంకా ఆపే, మాకు ప్రార్థన చేయి మాకంటే ఆపేస్తున్నావా? ఆపేస్తున్నావా? నీ తల్లిదండ్రులు అంటున్నారేమో, ప్రార్థన చేయి మాకమ్మా, ఇంకేం కార్యం జరిగింది చూసాంలే, హాస్పిటల్కి వెళ్దాం రా, బాగుపడతా అంటున్నారు. ఆపేస్తున్నావా? ప్రార్థన ఆపేస్తున్నావా? ఆపేస్తున్నావా? ఆపలేదండి. దానియేలు ఆపలా. సింహాలు బోనులంటి శ్రమ ఉంది. అప్పవాది ఏ విధంగా ఉంది? గర్జించు సింహం వలె నోరు తెరిచి ఎప్పుడు మృంగుదామా ఆ విధంగా ఉన్నా కానీ దానియేలు ప్రార్థన ఆపలా. ముమ్మారు ప్రార్థన చేశాడు అలవాటు చొప్పున. ఈ రోజున నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదంటే మేబీ ఇదే కారణం అవ్వచ్చేమో. నీ తల్లిదండ్రులు ప్రార్థన చేయి మాకంటే చేయకుండా ఉంటున్నావా? జాబ్ రావట్లేదంటే ఇంక ప్రార్థన వల్ల ఏం యూజ్ ఉందని ఆపేస్తున్నావా? వివాహం కావట్లేదంటే ప్రార్థన వల్ల ఏం యూజ్ అని ఆపేస్తున్నావా? ఈ రోజున దానియేలు ఆపలా, నువ్వు ఆపుతున్నావా? అడ్డుగా మారుతున్నారని ఆపేస్తున్నావు ప్రార్థన చేయడం? ఆపమాకండి. ఎంత అగ్ని వంటి శ్రమ ఉన్నా కానీ దానియేలుకి తను ఏం చేశాడు? ముమ్మార్లు అలవాటు చొప్పున ప్రార్థన చేశాడు. గొప్ప కార్యం చూశాడు. ఆ సింహాల్లో నుంచి బయటపడ్డాడు. బయట పడతారండి సింహాలు? సింహాల్లో నుంచి బయటపడతారా? ఆ సింహాలు అనగా శ్రమల్లో నుంచి నువ్వు బయటపడతావు. ఆ శోధనలో నుంచి బయట విడుదల దయచేస్తాడు. నువ్వు ప్రార్థన ముమ్మార్లు అలవాటు చొప్పున ప్రార్థన చెయ్యి. అలానే ఇంకొక మాట కూడా చూడండి, ఆసక్తితో ప్రార్థన చేస్తాం. ఆసక్తి ముందేం చెప్పుకున్నా? అలవాటు చొప్పున ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన. ఆసక్తి చొప్పున ప్రార్థన చేస్తే వాళ్ళేం పొందుకున్నారు? అసలు ఎవరు వాళ్ళు చూద్దామా? యాకోబు 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు 5:17. ఆసక్తితో చేశాడంట. చదవాలి. ఏలియా. యాకోబు 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షం కురిసినట్లు అతడు అత్యాసక్తితో ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం ఇంపలేదు. ఎవరైనా ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. మనలాంటి స్వభావం గలవాడు ప్రార్థన చేస్తే వర్షం పడలేదంట భూమి మీద. మరలా ప్రార్థన చేస్తే వర్షం పడిందంట. మీరెప్పుడన్నా అలా చేశారా? తను ఎలా ప్రార్థన చేశారు? అక్కడ పాయింట్ ఏంటి? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం చూశాడు. మరి ఈ రోజున నీ ప్రార్థన నువ్వు అసలు ఎలా ప్రార్థన చేస్తున్నావు? దానియేలేమో అలవాటు చొప్పున ప్రార్థన చేశాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు, వర్షం పడలా. ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇంకా నేను చూస్తా, ఇది కార్యం నేను చూస్తాను, జరిగిద్ది అని ఆసక్తి ఉంది తనకి.
నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే వర్షం పడదు ఈ భూమి మీద. ఆసక్తి. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే మరలా వర్షం పడిద్ది. ఆసక్తి, విశ్వాసం నీకుందా? నీకుందా? ఎప్పుడైనా అలా ప్రార్థన చేశావా? ఎప్పుడైనా అలా ప్రార్థన చేశావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కరెక్టే, కాదనట్లా. జవాబు రావట్లేదు అంటున్నావు, బాధపడుతున్నావు. ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాము, మాకు ఎందుకు కార్యం జరగట్లేదు? ఇంతగా కన్నీటి ప్రార్థన చేసినా, ఇంతగా ఉపవాసాల్లో పాల్గొన్నా ఎందుకు నాకు కార్యం జరగట్లా, ఎందుకు నాకు జవాబు రావట్లేదు అని అంటున్నావు నువ్వు. నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఈ రోజున ఈ యొక్క ఆత్మీయ పాఠం ఏంటంటే, ఉపవాసాల్లో నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటా. రోజు గంటలు గంటలు ప్రార్థన చేస్తాం. నిరీక్ష మేమందరం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒక అంశం గుర్తొచ్చింది. ఇంతగా ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు ఎందుకు రావట్లా? మా ప్రియబిడ్డలందరూ విశ్వాసముతో ఉపవాసాలుండి కన్నీరుతో రోజు ప్రార్థన చేస్తున్నారు. ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఎన్నో నెలల నుంచి నిలబడుతున్నారు కదయ్యా. ఎందుకు వాళ్ళ ప్రార్థన ఆలకించట్లేదంటే దేవుడు ఇదే చూపించాడు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? మరి ఈ రోజున ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం పడలేదండి. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే నీ కార్యం జరగదా? ఎంత ఘోరమైన సమస్య అయినా కానీ, బండ వంటి సమస్య అయినా కానీ, ఒక్కసారి ఆసక్తితో ప్రార్థన చేయి, గొప్ప కార్యం నువ్వు చూస్తావు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం పడలేదు, మరలా ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. ఈ రోజున నీ ప్రార్థన ఎలా ఉంది? కాస్త సమస్య తీరడం ఆలస్యమైనప్పుడు, నీ కార్యం ఆలస్యమైనప్పుడు, నీకు జవాబు రావడం ఆలస్యమైనప్పుడు విడిచిపెడుతున్నావా? ప్రార్థన చేయడం మానుకుంటున్నావా? ఇంకా కార్యం జరగట్లేదని మానుకుంటున్నావా? మానుకోమాకు. ఆసక్తితో ప్రార్థన చేయి, నువ్వు గొప్ప కార్యము చూస్తావు. మన వంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం చూశాడు. నువ్వు చూడవా గొప్ప కార్యం? ఉపవాసాల్లో ఏ అంశం పెట్టి ప్రార్థన చేస్తున్నావో ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకో. ఏ అంశం పెట్టి ప్రార్థన చేస్తున్నావో ఈ రోజు మొదలుకొని ఉపవాసాలు ముగింపు లోపల నువ్వు గొప్ప కార్యం చూడాలంటే, నువ్వు అనుకున్నది జరగాలంటే ఆసక్తితో ప్రార్థన చేయి. ఆసక్తితో ఎలా చేయాలి సిస్టర్? నువ్వు చెప్పింది బానే ఉంది. ఆసక్తితో ప్రార్థన ఎలా చేయాలంటే ఏలియాలాగా చేయి. విశ్వాసంతో, ఆసక్తితో. ఇది నేను ఆమేన్ అనే లోపల జరిగిద్ది. ఇప్పుడు పాస్టర్ గారండి తలమేం చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు, దర్శనాలు చెప్తున్నారు అంటే అది ఎలా చేస్తున్నారు పాస్టర్ గారు? ఆసక్తితో వీళ్ళకి జరిగిద్ది, ఆమేన్ అంటాడు, అక్కడ జరిగిద్ది. ఆ విధంగా ప్రార్థన చేయి, గొప్ప కార్యం ఉపవాసాలు ముగింపు లోపలనే ఖచ్చితంగా నువ్వు సాక్షి బిడ్డగా నిలబెడతావు, నాది గ్యారంటీ. ఏలియా మన వంటి స్వభావం గలవాడండి, మనలాంటి మనిషి. ఆయన ప్రార్థన చేస్తే ఆసక్తితో వర్షం పడలేదు. ఆయన ప్రార్థన చేస్తే గొప్ప కార్యం చూశాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే చూడవా? నీ భర్త మారడా? ఇంతగా ఉపవాసాలు ఉంటున్నావు, భర్త తాగుతున్నాడని మారడా? ఇంతగా ఎదుగుతున్నావు, పరిచర్లు వాడబడుతున్నావు, గుప్పిలిప్పుతున్నావు, గర్భఫలము కోసం ఎంతగా వేదన పడుతున్నావు, చింతిస్తున్నావు, రోజు ఏడ్చుకుంటున్నావు. ఒక్కసారి ఆసక్తితో ప్రార్థన చేయి సహోదరి, నీ గర్భం తెరవడా? ఎందుకు బాధపడుతున్నావు ఈ రోజున? ప్రార్థనకు జవాబు రావట్లేదు ఎందుకు అనుకుంటున్నావు? ఆసక్తితో ప్రార్థన చేయి. ఆయన ఈ రోజే మొదలు పెడతాడు నీ పట్ల కార్యం చేయడం, ఈ క్షణం నుంచే మొదలు పెడతాడు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు. ఇంకొక మాట చూద్దామండి.